రెడ్ బుక్ పని మొదలుపెట్టింది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా విచారణకి ఆదేశించారు. ఇక్కడ ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనర్హతలకు మించి అర్హతకు మించి అనర్హతతో ఈవోగా కొనసాగినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి గారు. మరి ఈవో ధర్మారెడ్డి గారికి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన మీద 101 అభియోగాలు ఉన్నాయి, 101 ఆరోపణలు ఉన్నాయి, 101 అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి లిస్టు ఉంది. 101 జనరల్గా గుడి దగ్గరికి పోయి 101 ప్రదక్షిణలు చేయండి, 101 కొబ్బరికాయలు కొట్టండి, మీ పాపాలన్నీ పోతాయి అని చెప్తారు కదా, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని. ఇప్పుడు ఆయన చేసినటువంటి పాపాల చిట్ట 101. మరి ఇప్పుడు ఆ 101 పాపాలు పోవాలి అంటే సరే ప్రభుత్వాలు శిక్షలు వేస్తాయా, ప్రభుత్వాలు విచారణలో ఏం చేస్తాయని పక్కన పెడితే ఆయన ఆ 101 పాపాలు పోగొట్టుకోవాలంటే ఆయన ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, లేకపోతే ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలనేది ఆయన అంతరాత్మతో ఆయన ఆలోచించుకోవాలి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పొలిటికల్ హబ్గా క్రియేట్ చేశారు. ఒక పొలిటికల్ లీడర్షిప్కి కావాల్సిన ఒక బ్రోకరేజ్ టీంని అక్కడ తయారు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి కేసులని అక్కడికి వచ్చేటువంటి న్యాయమూర్తులు కావచ్చు, లేకపోతే ఇతర అధికార యంత్రాంగం కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన సిబిఐ అధికారులు కావచ్చు, లేక ఈడీ అధికారులు కావచ్చు, లేక ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు కావచ్చు, ఎవరితోటైనా కానీ అక్కడ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవటం, వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం, వాళ్ళ ద్వారా అక్కడ ఫోన్ కలిపి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయటం, ఆ విధంగా అక్కడ ఆయన దాన్ని ఒక బ్రోకరేజ్ పాయింట్గా క్రియేట్ చేశారు. రాజకీయ పునరావాస కేంద్రం కదండి, బ్రోకరేజ్ పాయింట్ చేశాడు. దీన్ని ఒక అంశం ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా పనులు కావాలి, ఏదైతే వాటిలో వాటాలు ఇచ్చి పనులు చేయించుకోవాలనుకుంటున్నారో, లేక ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వాటాల విషయంలో ఎక్కడి నుంచి అయితే ఎవరైనా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈయన ద్వారా ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఆయన అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చక్కబెట్టినటువంటి అంశాలు కూడా చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. అంటే తిరుమల దేవస్థానంలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలని చేయటం అనేటువంటిది ఆయన చేసినటువంటి మొదటి చర్య. సరే దానికి శిక్ష అంటారా, భగవంతుడు వేస్తారు. అవన్నీ ప్రూవ్ చేసే కాదు, అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టే కాదు, దానికి భగవంతుడు వేస్తారు. అంటే భగవంతుడు వేశారు, ఆయనకి శిక్ష అంటారు. ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, పెళ్ళి కుదిరిన తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. అంటే ఈ అంశం చెప్పటం బాధాకరమే నాకు కూడా. ఏ కుమారుడు పోయినా ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. కానీ ఆ తండ్రి చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి వివాదపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, లేక ఇతర ఎలాంటి పనులు కావచ్చు, దేవుడు ఆగ్రహానికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అనేది అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా లేక ఎవరైనా సరే, లేక బయటకు వచ్చి ఎవరు కూడా ఆయన ముందు ఆ విధంగా మాట్లాడరు. మన తప్పుంటే మన ముందు మాట్లాడరు, మన పక్కన మాట్లాడతారు ఎవరైనా కానీ. ఆ విధంగా చర్చించుకుంటున్నారు. ఆయనకు భగవంతుడు శిక్ష వేశారు, కానీ శిక్ష వేసిన తర్వాత కూడా ఆయనలో మార్పు లేదు, ఆయనలో ఇంకా కూడా పరివర్తన జరగలేదు. ఇది ఈ మనిషికి భగవంతుడికి వేసిన శిక్ష సరిపోలేదు అని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వెళ్ళినటువంటి భక్తులు కావచ్చు, తెలిసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, తెలిసినటువంటి ప్రజానీకం కావచ్చు, వారి గురించి మాట్లాడుకునేటువంటి మాట అది. మరి అక్కడతోటి అయిపోలేదు ఆయన యొక్క కార్యక్రమాలు. అక్కడ నుంచి మొదలు పెడితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆయన 1000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడనేటువంటిది ఒక బలమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ ఆస్తులు ఉన్నాయి, వాటికి సంబంధించి రెన్యువేషన్ అంటారు, లేదా వాటికి సంబంధించిన వర్క్స్ అంటారు,
ఇక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి అనేక భవనాలను నేలమట్టం చేయటం, మళ్ళీ నిర్మాణం అని చెప్పటం, ఆ విధంగా ఇది చేయటం, వాళ్ళకి ఆ ఫ్లాట్స్ అలాట్మెంట్లో వాళ్ళకి ఇది చేయటం, ఈ విధంగా ఆయన ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలని ఆయన దోచేసుకున్నారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక అదేవిధంగా ఇక టెంపుల్కు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో చేసినటువంటి సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆ తిరుమల భగవంతుడు సన్నిధిలో ఇచ్చేటువంటి ఆ ప్రసాదంలో ఆ కలిపేటువంటి వాటన్నిటిలో కూడా నాణ్యతకు తిరోధకాలు ఇచ్చి వీళ్ళు డబ్బులు తీసుకొని ఈ రకమైనటువంటి సప్లై చేశారనేటువంటిది మరొకమైనటువంటి ఆరోపణ. అదేవిధంగా భోజనాల్లో అటువంటి ఆరోపణే. దర్శనం కావాలని దేవుడి దగ్గరికి వెళితే అక్కడ ఒక రకమైనటువంటి అంటే టికెట్స్ ధరలు పెట్టడం, లేక ఇంకొకటి ఇది చేయటం, అదేవిధంగా వస్త్రానికి సంబంధించినటువంటిలో డబ్బులు కలెక్ట్ చేశారని, ఇట్లాంటివి చాలా ఆరోపణలు. అంటే భగవంతుడి సన్నిధిలో, తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఆయన చేసినటువంటి అకృత్యాలు, అరాచకాల మీద చాలా పెద్ద విమర్శలు అయితే ఉన్నాయి. ఇది బయటికి కనపడేటువంటిది. బయటికి కనపడనటువంటిది ఏదైతే బ్రోకరేజ్ పనులు, ఈ విధమైనటువంటి విధానపరమైనటువంటి చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అని అంటే అక్కడ ప్లాస్టిక్ నిషేధం అని చెప్పని ఒక గాజు వాటర్ బాటిల్ని పెట్టి ఆ వాటర్ బాటిల్లో 60 రూపాయలు అని చెప్పి ఆ వాటర్ బాటిల్లో కూడా ఒక పెద్ద స్కామ్ని నడిపినటువంటి పరిస్థితి ఎవరిదన్నా ఉంది అని అంటే అది వారి హయాంలో ఆ రకమైనటువంటి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఉదయాన్నే దర్శనానికి వెళ్తారు 6 గంటలకి, అక్కడ ఉదయం 6 గంటల నుంచి ఎవరైతే చేసుకునే విఐపీలు కావచ్చు, లేదా ఎవరైనా కానీ 6 గంటల దర్శనాన్ని 11 గంటలకు మార్చినటువంటి మహానుభావుడు ఆయన. అంటే ఉదయం బ్రేక్ దర్శనాలు ఉదయం ఉండేవి, లేదా ఇంకొంచెం దర్శనాలు ఎర్లీ మార్నింగ్ పెడతారు. కానీ ఉదయం 11 గంటలకు దర్శనం పెడితే ఉదయం పూట షుగర్ ఉన్న వాళ్ళందరూ టిఫిన్లు చేసి వెళ్ళి దర్శనాలు చేసుకునే విధంగా. అంటే దేవుడి మీద భయం లేదు, ఆ దేవాలయం మీద వారికి భక్తి లేదు. వారికి ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే వారికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన భక్తుడిగా ఆయన అక్కడ ఉండి ఆయనకు కావాల్సింది చేయటం అనేటువంటి దాని మీద ఎజెండాతోటే పనిచేశారు తప్ప ఎక్కడా కూడా భక్తుల యోగక్షేమాలు, భక్తుల యొక్క ఆలోచనల్ని లేదా రాష్ట్ర ప్రజలకి కావాల్సినటువంటి సేవని చేసే విధంగా ఆయన కార్యక్రమాలు జరగలేదనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆయనకి ప్రేమ ఉంటే ఒక రకంగా, ఆయనకి ద్వేషం ఉంటే ఇంకొక రకంగా. ఆయన ప్రేమించారనుకోండి అతను అందలం ఎక్కిచ్చే విధంగా వ్యవహరిస్తాడు, అతని టీంలోకి వెళ్తారు. అతనికి నచ్చలేదు అనుకోండి వాళ్ళని వెంటాడతారు, అది వేధిస్తారు. అది తిరుమలలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, లేక జర్నలిస్టులు కావచ్చు, లేక పోలీసులు కావచ్చు, లేదా పొలిటీషియన్లు కావచ్చు, ఎవరినైనా కానీ ఒక తీవ్రమైనటువంటి అవమానపరిచినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు ఉన్నటువంటి అంశం. ఇక ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసినటువంటి మరొక అంశం పింక్ డైమండ్. ఏమనుకుంటారండి పింక్ డైమండ్ అంటే? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, బ్రాహ్మణి గారి మెడలో వేసుకునే చైన్లో ఉంది, ఇలాంటి కామెంట్స్ చేశారు సాయిరెడ్డి, లేకపోతే రమణ దీక్షితులు, సమ్ XYZ. నిజంగా అసలు మరి దాని మీద ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు టీటీడీ ద్వారా కేసు వేయించింది. మీరు ఇటువంటి ఎలిగేషన్ చేశారు, మరి దీని మీద మీరు ఎక్కడున్నా మీ ఆధారాలు చూపించండి అని చెప్పి వేస్తే చివరిగా జరిగిందేంటి? ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే టీటీడీ ఈవోగా ఉన్నాడు ధర్మారెడ్డి, ఇదే విజయసాయిరెడ్డితో కలిసి ఏదైతే వేసినటువంటి కేసుని విత్డ్రా చేశారు. నిజంగా మరి పింక్ డైమండ్ ఉంటే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వచ్చి ఆ పింక్ డైమండ్ పట్టుకోవాలి కదా, నిజంగా పింక్ డైమండ్ తీసుకురావాలి కదా. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటం, మీరు ఒక హత్య చేశారని చెప్పారంటే అది వాస్తవం అవును కదా. ఆరోపణ వచ్చింది, ఆరోపణ మీద రుజువు చేయండి అని చెప్పి మీరు కోర్టుకి వెళితే అది తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారంటే అది అబద్ధమని విష ప్రచారాన్ని నమ్మించే విధంగా చేశారు. ఇలాంటి అకృత్యాలు 1 కాదు 2 కాదు. భగవంతుడి సన్నిధిలో ఉండి ఇలాంటి చేసినటువంటి అకృత్యాలు అంటే 101 అని ఎందుకన్నానంటే ఆయన 101 పాపాలను ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఇది విజిలెన్స్ విచారణలో వచ్చే కొన్ని విజిలెన్స్తో సంబంధం లేకుండా ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. ఆయనకు భగవంతుడి మీద భక్తి ఉండొచ్చాము, కానీ అది ఒక పొలిటికల్ హబ్గా మార్చి
అక్కడ చేసినటువంటి మొత్తం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. మనం పింక్ డైమండ్ అని చెప్పాం, అది దాని మీద కేసు ఎందుకు విత్డ్రా చేసుకోవాలి. నెంబర్ 2, అసలు వీటికి సంబంధించిన దాంట్లో 15,938 కోట్లు నిధులు ఉన్నాయన్నారు. తర్వాత వాటిని 2022లో ఆడిట్ చేసిన తర్వాత వాటికి డబ్బులు సంబంధించినటువంటివి కొంత మాయమైపోయినటువంటి పరిస్థితి. ఇక తర్వాత 10,258 కిలోలు బంగారం ఉందన్నారు, అది కొంత మాయమైనటువంటి పరిస్థితి. అంటే ఇలాంటివి అంటే 15,000 కోట్లు, 10,000 కిలోల బంగారం, 10,000 కిలోల బంగారం, మరి ఇవన్నీ ఏమైపోయినట్లు? అందుట్లో చాలా వరకు అంటే అన్నీ బాలేదు, కొంత మ్యానిపులేషన్స్ చేశారనేది వారి మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్. ఇవి కొన్ని మనకు తెలిసినాయి. మోహన్ ఉన్నట్లున్నాడు, బైట్స్ ఏమైనా ఉన్నాయి? అనిల్ ఉన్నారు సార్, మోహన్ మోహన్ ఓకే, అనిల్ ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ధర్మారెడ్డి గారి మీద, అంటే పేరుకి ధర్మారెడ్డి అనంటే వారి కింద ట్వీట్లో పెడుతున్నారు, అధర్మారెడ్డి అనండి, ధర్మారెడ్డి కాదండి ఆయన, అధర్మారెడ్డి అనండి అని. సరే ఏదన్నా కానీ ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ఇప్పటికే దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత విచారణ మొదలుపెట్టారు. దానిలో భాగంగానే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందనేటువంటి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లున్నారు. ఏంటి అంటే రెడ్ బుక్ స్టార్ట్ అయింది అనుకోవాలా లేక ఏంటి? ఖచ్చితంగా సార్. అంటే ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన ప్రక్షాళన ప్రారంభమైందని మనం చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారి వ్యవహార శైలి కావచ్చు, టీటీడీ గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన అనేక అక్రమాలు కావచ్చు, అంటే ప్రపంచంలోనే శ్రీవారి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సార్. దేశ విదేశాలలో కూడా నమ్మకం కలిగినటువంటి ప్రసిద్ధిగా గాంచిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ జరిగినటువంటి అక్రమాలు, అవినీతి ఆరోపణలు మనం చూస్తే ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఇక్కడ జరిగిన అవినీతి కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి సార్. అనేక అంశాలు శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి నిర్మాణ పనుల్లో టెండర్ల ప్రక్రియ వరకు వీటన్నిటికీ మించి రాజకీయ లాబింగ్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక అడ్డాగా కూడా గత పాలకులు మార్చుకున్నారు సార్. వారు ఒక వ్యక్తులపైన కక్ష తీర్చుకోవాలంటే, లేదు రాజకీయంగా మరొకటి సాధించాలి అంటే ఎవరైతే ఉన్నారు శ్రీవారి అంటే అందరికి కూడా ఎనలైనటువంటి భక్తి ఉంటుంది. ఆ యొక్క భక్తిని వీళ్ళు ఎన్కాష్ చేసుకునే పరిస్థితి. అంటే స్వామివారి దగ్గర అవసరమైనటువంటి దర్శనాలు కల్పించి వారికి అనుకూలంగా అక్కడ ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి తర్వాత దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కూడా చేసిన పరిస్థితి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే ఉన్నారో భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా స్వప్రయోజనాలకి వాడుకున్నటువంటి వ్యవస్థ గడిచిన 5 ఏళ్లలో పనిచేసింది. మొదట ఆయన ఏదైతే జేఈఓగా వచ్చి తర్వాత ఈఓగా కూడా ధర్మారెడ్డి అక్కడే పాతుకుపోవడం మనం చూసాం సార్. 5 ఏళ్ల కాలంలో డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి ధర్మారెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాల సంఖ్య ఎంత అంటే చెప్పలేనంత, వెలకట్టలేనంత అనేది ఇవాళ తెలుస్తా ఉంది. ఒక ప్రచారం వినిపిస్తా ఉంది. ఎవరన్నా భగవంతుడి దగ్గర పని చేయాలని కోరుకుంటారు, వాళ్ళందరికీ పుణ్యం వచ్చిద్దని. అంటే తిరుమలలో పనిచేయటం అనేటువంటి దాన్ని ఏ ఆఫీసర్ అయినా కానీ లేకపోతే ఏ పొలిటీషియన్ అయినా కానీ చాలా హుందాగా, చాలా గౌరవంగా భావిస్తారు. అంతే భగవంతుడి దగ్గర ఇంతకంటే సేవ చేసుకునేటువంటి అదృష్టం జీవితంలో వచ్చిందని భావిస్తారు. అందుకనే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టు టీటీడీ చైర్మన్. ప్రజలందరూ ఎక్కువ చెప్పుకునేటువంటి, చర్చించుకునేటువంటి పోస్టు. ఏమని సీఎం గారి తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరవుతున్నారు, టీటీడీ చైర్మన్ ఎవరవుతున్నారు, టీటీడీ చైర్మన్ ఎవరవుతున్నారు, ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మందికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేటువంటి సబ్జెక్టు. సరే అది అంటే అలాంటి దేవాలయం దగ్గర వారు చేసినటువంటి అకృత్యాలు లిస్టు ఒకటి కాదు. అంటే ఇప్పుడు ఏంటి మరి విజిలెన్స్ ఎంక్వైరీలో మరి ఆయనకి టైం కూడా అయిపోయినట్లుంది. మన క్వార్జీ ఏదో నెల్లూరు క్వార్జీ దాంట్లో కూడా ఆయన పేరు వినిపించినట్లుంది. ఆయనది కాదులేండి, ఈయన సిఎస్ గారిది. సరే అనిల్ ఏంటి మరి ఇప్పుడు మరి? ఇందాకే చెప్పాను, అంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వరకు వీరి అక్రమాలు ఆగిపోలేదు సార్. రాజకీయ స్వప్రయోజనాల కోసం, అంటే ఒక వ్యక్తిని దెబ్బతీయాలన్నా లేదు వీరు స్వలాభం పొందాలన్నా దేవస్థానాన్ని అడ్డాగా చేసుకుని అక్కడ ఉన్న శ్రీవారి యొక్క దర్శనాన్ని అడ్డాగా చేసుకుని చేసిన అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీవారిని ట్రస్ట్ అనేది వీరు వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. 10,500 రూపాయలకి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా వచ్చే నిధుల మళ్లింపు, దానికి ఎక్కడ ఒక ఆడిట్ కానీ ఒక వ్యవహారం కానీ
కానీ లేకుండా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఇష్టానుసారంగా ఈ బ్రేక్ దర్శనాలు, విఐపి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు సార్ విచ్చలవిడిగా అర్హులకి అవకాశం ఇవ్వకుండా అనర్హులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడమే కాకుండా స్వప్రయోజనాలకు వాడుకోవడం. వీటన్నిటికీ మించి ఇంకా పెద్ద ఎత్తున జరిగిన లూటీ ఏంటంటే స్వామివారికి వచ్చే ఆదాయం హుండీ రూపంలో కావచ్చు, లేదంటే అక్కడ భక్తులు సమర్పించే కానుకల రూపంలో వచ్చే సంపద మీదే టీటీడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి సంపదను వర్కుల పేరుతో పెద్ద ఎత్తున దోచుకున్నారు. రెనోవేషన్ పేరుతో శ్రీవారి దేవాలయాలు ఇతర ప్రాంతాల్లో ఉన్న చోట కావచ్చు, లేదంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో కావచ్చు, ఇతర ప్రాంతాలలో దీన్ని ఒక ఆదాయ వనరుగా, అంటే ఒక ఏటీఎం లాగా సార్ అవసరమైనప్పుడల్లా ఏదైతే అంచనాలు రూపొందించడం, నిర్ణయాలు చేయడం, పాలక మండలిలో తమకు అనుకూలంగా మార్చుకొని డ్రా చేసుకోవటం. అంటే వర్కులు జరిగినాయి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన హిందూ సాంప్రదాయాలను పాటించరు, సరే ఆయన పాటించరని ఆయన మీద అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే ఆయన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి కావటం కోసం ఈ స్వరూపానంద స్వామి అని అనకూడదు, స్వరూపానంద ఇచ్చినటువంటి ఆయన అసలు పేరేందో బిత్తిరి సత్యనారాయణ ఏదో పేరు